హలో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ ఏమిటి, ఖాతాదారులకు అప్డేట్స్ ఏమిటి, అదేవిధంగా ఈ ఈపీఎఫ్ఓకి సంబంధించి ఎవరికి వర్తిస్తుంది, దాని హోల్డర్స్కి వడ్డీ ఎలా జమ అవుతుంది, ఈ ఈపీఎఫ్ఓ అకౌంట్ ఎప్పుడు ఇనాక్టివ్ అవుతుంది అనే మొదలైన వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుంటాము. పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవల ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లను నిర్ణయించింది. త్వరలో వడ్డీ ఖాతాల్లో జమ కానుంది. అయితే ఎవరికి వడ్డీ జమ అవుతుంది అనేది ఈ వీడియోలో ఇప్పుడు మనం చూస్తాము. అసలు ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఈ ఈపీఎఫ్ఓ అనేది దేశంలోని ప్రైవేటు సంస్థలో పనిచేసే ఉద్యోగులకు దీర్ఘకాలిక పొదుపు పథకం అన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ ఖాతాలను నిర్వహిస్తూ ఉంటుంది. సో ఈపీఎఫ్ఓ అనేది దేశంలో ప్రైవేటు సంస్థలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఈ దీర్ఘకాలిక పొదుపు పథకం అన్నమాట. ఈ ఖాతాలను ఎలా నిర్వహిస్తారంటే, ఉద్యోగి జీతంలో కొంత మొత్తాన్ని కట్ చేసి ఈ ఖాతాలో జమ చేస్తారు. ఇక దీనికి సమానమైన సొమ్మును ఈ ఆర్గనైజేషన్ కూడా దాఖలు చేస్తుంది అనమాట. అంతేకాదు, ఈ ఈపీఎఫ్ఓ అకౌంట్లోనికి ఎంత బ్యాలెన్స్ ఉంటుందో కేంద్రం ప్రతి ఏడాది వడ్డీ కూడా చెల్లిస్తూ ఉంటుంది. సో ఈ పీఎఫ్ అకౌంట్లోని బ్యాలెన్స్ పైన కేంద్రం ప్రతి ఏడాది వడ్డీ కూడా చెల్లిస్తూ ఉంటుంది. అంతేకాదండి, ప్రస్తుతం ఈ పీఎఫ్ వడ్డీ రేటు 8.25% ఉంది. ఇంకా పీఎఫ్ ఖాతా ఉన్న వారికి పెన్షను, జీవిత బీమా వంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఈపీఎఫ్ఓ అకౌంట్ ఎప్పుడు ఇనాక్టివ్ అవుతుందంటే, మీ పీఎఫ్ నిబంధనల ప్రకారం అకౌంట్లో వరుసగా 3 సంవత్సరాల పాటు ఎలాంటి వాటా అందకపోతే ఆటోమేటిక్గా ఇనాక్టివ్ అయిపోతుంది. ఇక 55 ఏళ్ళు నిండిన వ్యక్తి అకౌంట్ 3 ఏళ్ల తర్వాత ఇనాక్టివ్ అవుతుంది. ఇక ఖాతాదారుడు ముందే పదవీ విరమణ చేస్తే పదవీ విరమణ తేదీ నుంచి 3 ఏళ్ల తర్వాత అకౌంట్ ఇనాక్టివ్గా మారుతుంది. అకౌంట్ ఇనాక్టివ్ అయితే వడ్డీ అవ్వదు. ఈ ఈపీఎఫ్ఓ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంటుందో ఆ బ్యాలెన్స్ పైన కేంద్రం ప్రతి ఏడాది వడ్డీ కూడా చెల్లిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ పీఎఫ్ వడ్డీ రేటు 8.25% ఉందండి. సో ఈ వీడియోలో ఈపీఎఫ్ అకౌంట్ కస్టమర్లకు గుడ్ న్యూస్ ఏమిటి, అసలు ఈపీఎఫ్ఓ అంటే ఏమిటి, ఎవరికి వర్తిస్తుంది, ఎంత వడ్డీ వస్తుంది, ఆ వడ్డీ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది అని. సో ఇదేనండి ఈపీఎఫ్ఓ కస్టమర్లకి కొత్త రూల్స్. ఎవరైనా ఈ ఈపీఎఫ్ఓ కస్టమర్లు ఉన్నట్లయితే వారికి ఈ మెసేజ్ని పాస్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సుజాత బ్యాంకర్ వరల్డ్ ఛానల్ని ఫాలో అవ్వండి.